నువ్వు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావు? డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐషు. అలా అంతా వద్దు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు షాక్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో సిట్ డౌన్ ఇన్ దట్ షాక్. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ ఎనర్జీ టు స్టాండ్. ట్రెంబుల్ అవుతాయి నీకు లెగ్స్. అట్లా అనుకుంటే కూర్చోవచ్చు కదా. ఏమో నాకు ఏమైనా చేయొచ్చు. సో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. అందుకే పెట్టుకోలేదు. 3-4 hours డిస్కషన్. అందుకే పెట్టుకోలేదు. ఫస్ట్ షాట్ ఆఫ్ యువర్స్ ఒక కాల్ షీట్ తినేసింది. ఆల్రెడీ మేము 63 రోజుల్లో చేసిన సినిమాల్లో ఆమె కరెక్ట్గా మాట ఏంటంటే ఇంకో కాల్ షీట్ మిగిలేదు. ఇంకొక 1 day సేవ్ చేసుకునేవాళ్ళం మేము. 62 రోజుల్లో చేయాల్సిన సినిమా. కూర్చున్నా డైరెక్టర్ చెప్పిందే. నేనేంటంటే నేను డెమోక్రాటిక్ డిక్టేటర్ని. అందరి ఒపీనియన్స్ ఇస్తా, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఫైనల్గా నాకు ఏది కరెక్టో అదే డిక్టేట్స్ చేసి చూపి అని అడిగా. అప్పుడు డల్ అయిపోయింది. అయితే కూర్చోండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ కాల్ షీట్ కూడా వేస్ట్ అవుతున్నట్టుంది సార్. మనం హౌ వాస్ ద ట్రైలర్ ఐషు? ఇట్స్ వెరీ నైస్. ఈ సినిమా థియేటర్ లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సినిమా కాదు, షో ఇప్పుడు ప్రస్తుతానికి. షో ఇట్స్ ఎ సిరీస్. ఐ మీన్ సినిమాగా వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్. ఇన్ ఫ్యాక్ట్ సార్ మీకు గుర్తుందా, ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. అంటే ఒక చిన్న ఓటీటీ తక్కువ చేయడం కాదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ థియేటర్లో కూడా ఫుల్ ఒక డిటిఎస్ తోటి మనం సినిమా చూస్తాం. ఆ మొమెంట్స్ ఉన్నాయనిపించిందా? థియేటర్ మొమెంట్స్ ఉన్నాయి. 100% సార్. అంటే ఎక్కడ మనకి థియేట్రికల్ మొమెంట్స్ ఎక్కడ తగ్గల, ప్రతి ఎపిసోడ్లోనూ ఉన్నాయి అవి. సో వై నాట్ వి ఎక్స్ప్లోర్ బోత్ ద ప్లాట్ఫామ్, థియేటర్ అండ్ ఓటీటీ అనిపించింది నాకు అది. అయ్యో అదే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్గా. అభిజిత్ ఒరిజినల్గా అదే ప్లాన్తో చేశారు కాబట్టి ఏమో మేబీ సోనీ వాళ్ళకి కొత్త ఐడియాలు వస్తాయి. అది కాదు. whenever I came to his house, నేను హైదరాబాద్ ఉన్నప్పుడంతా ఐ మేక్ షూర్ ఐ మీట్ కట్టా. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ షోడ్ మీ యువర్ గ్లిమ్స్ కొంచెం చూపించారు ఆయన. కొంచెం రఫ్ కట్స్ అవి చూపించారు. అండ్ స్నీక్ పీక్ చూపించినట్టున్నా ఫస్ట్ యూ షోడ్ మీ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ స్నీక్ పీక్ అవి ఇవి చూపించినప్పుడు he doesn't know you're very close to me. Then no, చెప్పాను ఇప్పుడు ఏంటి మమ్మల్ని విడగొడతావా ఏంటి తీసి? మేము అలా బాండెడ్గా ఉన్నాం. ఉంటారులే, అదే పొలాలు పెట్టడానికి వస్తూ ఉంటారు. భాగ్యం మొదలెట్టు, వచ్చిన పని మొదలెట్టు. ఓకే, సో అప్పుడు ఆదికి ఫోన్ చేసి చెప్పాను, సూపర్ అది చాలా బాగా చేసావు. అంటే డైలాగ్ డెలివరీ కానీ ఐ థింక్ ఐ కాంట్ ఇమాజిన్ అదర్ యాక్టర్ ఇన్ దట్ రోల్. చైతన్య పోర్షన్స్ ఏమన్నా చూపించానా నీకు? చైతన్య నిన్నే చూపించారు. ఓ చైతన్య నిన్ను చూపించారు. చైతన్యనే నిన్ను చూస్తావు నువ్వు. సో యా ఓకే, ఇట్స్ యాక్చువల్లీ నైస్. బట్ కట్ట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు నువ్వు చేయి ఫస్ట్. ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి. నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్. ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోండి ఫస్ట్. సరే, నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ 5 గంటలు చేసేస్తావా? ముందు లేదు, ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. నువ్వు అయిపో. సరే కాదు. యాక్టర్ అంటే లైక్ హీరోనా? అదే అక్కడ 12 పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా? ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అన్నా అనుకో, ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి. నాకు అలాగే. అంటే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా. అల్ పచినో. అరే మన ఇండియన్ పేర్లు చెప్పవా ప్లీజ్? ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో, ఆల్రెడీ మేము ఒక 2 క్యారెక్టర్లతో ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవల్రీ అంటూ చేస్తుంటే ఒక హిస్టారికల్ రెఫరెన్స్ కొన్ని సిమిలారిటీ చూసి ఆల్రెడీ రెడీగా ఉన్నారు జనాలు. నువ్వు ఒక హీరో పేరు చెప్పించి మళ్ళీ ఇంకొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోద్దాం అనుకుంటున్నావు. హీరోయిన్ నువ్వే అశు. ప్రస్తుతం నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే. అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళ పేరు అన్నమాట. నెక్స్ట్ హీరోయిన్ కనిపించేవరకు నువ్వే. ఈజీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో చెప్పనా? నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా, ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలం లాగా. ఇదా చూసావా పొలం ఎంత ఎంత పదులుగా ఉందో. పొలంలో ఇంకా మొలకలు మొలలేదు. సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి. ఒక్కోటి ఒక 3 లోపల పెరుగుతున్నాయి.
అంటే యాక్చువల్గా పైన జుట్టు పెరగకపోవడానికి కారణం లోపల పొలంలో Ideas ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి. సో జనరలీ 2016లో ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక 10-12 ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి, ఏదో ఒక కొత్త యూనిక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం కథ రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట. అందుకని ఎక్కువ టైం పడుతుంది. వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా గారు, సో హీ నరేటెడ్ రిపబ్లిక్ పాక్ హయాత్ హోటల్కి వచ్చి హీ నరేటెడ్ 3.5 hours ఇంటర్వెల్ అన్నాడు. ఓకే, ఈ మాట తేజ్ విన్నాడు అనుకో. నీకు సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్ అంటే ఆర్ ఫస్ట్ నరేషన్ వెంట్ ఆన్ ఫర్ 8 hours. మేము ఎలా బట్ తన పాయింట్ అది కాదు, మంది 6.5 hours కంటెంట్ 8 hours నరేషన్, అక్కడ 2.5 hours ఇంటర్వెల్ వరకు 3.5 hours. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హీ గాట్ ద బౌండ్ అంతా తెచ్చి పాపం అని హీ వాస్ లైక్ ఇండెక్స్ కార్డ్స్ అంటే ఒక సీన్ చదువుతాడు 30 నిమిషాలు మాట్లాడతాడు. అది అందుకనే 3.5 hours అయ్యింది. సో వాట్ హ్యాపెండ్, నేను వన్స్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది నాకు అన్ని అంటే మైండ్లో ఉన్నాయి అన్నీ చెప్పడానికి. ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం. అవును. బట్ వాట్ ఐ షుడ్ నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ డే, అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా. అన్ని సినిమాలకి అలాగే వస్తుంది కదా, స్క్రిప్ట్లు వస్తాయి కదా. వస్తాయి, బట్ అంతకు ముందు నేను రీడింగ్ ఎక్సర్సైజెస్ రీడింగ్ నేను చేసేదాన్ని కాదు, కథ వినేదాన్ని. బట్ ఐ టు నెవర్ రీడ్ ద బౌండ్. మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్. మన సీన్ రీడింగ్స్ చేయలే కదా, చేసామా? రిపబ్లిక్. కానీ మీ స్క్రిప్ట్ లో సార్ వాట్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్ ఐల్ టెల్ యూ, ఆ డిస్క్రిప్షన్ సైడ్ అంటే సీన్ ముందు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది చదువుతున్నప్పుడే మనం ఆ లొకేషన్ ట్రాన్స్లేట్ అవుతాం, అక్కడికి వెళ్ళిపోతాం మనం. విల్ గో దేర్ అండ్ వెన్ యూ రీడింగ్ ద సీన్స్ అండ్ ఆల్ దట్. సో దానికి చెప్తా ఉంటాం యశు, అంటే లొకేషన్లో వీ కీప్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ ప్రైజింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద షాట్. అట్ టైమ్స్ వన్స్ ఇన్ వైల్ సే బాగా చేసావు, అదే సే నథింగ్ ఐ డిడ్ సార్, లైన్స్ అంత అందంగా రాశారు మీరు. సో I was just being true to the lines. So half the job is done kada issue. Of course, writing is so important. That's very true sir. Nenu appu nunchi meeku that's very very genuine. E okka place lo kuda there's nothing that I had to think because you've thought so much, you've written so well. Very kind of you. Adi naaku telusu. That's a fact sir. Meer pigana oppukovali. Well written scripts vastene adi actors ki oka laddu laga. Yeah. వెల్ రిటర్న్ పీపుల్ రైటింగే కదా ప్రాబ్లం బేసిక్గా. ఇక్కడ రైటింగ్లో కరెక్ట్గా లేకపోతే మనం అక్కడ ఎంత లేజీగా ఉంటే దాని డ్యామేజ్ అంత బిగ్గర్గా తయారవుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అగైన్ మేబీ నా స్కూలింగ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి ప్రపంచం అంతా సినిమాలు ఇలాగే తీస్తారు. సో నేను చేసేది నార్మల్ అంటున్నాను నేను. వేరే విధంగా సినిమాలు చేయడం అనేది లిటిల్ అబ్నార్మల్. ఎక్కువ మలయాళంలో మళ్ళీ దే ఫాలో పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ విత్ ద ప్రాపర్, ఎందుకంటే రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మయసభ 3 సినిమాల కంటెంట్ మీరేందాక అన్నారు సినిమా లాగానే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అంటున్నారు కదా. అంటే 3 సినిమాలు అంత ఛాలెంజింగ్ వర్క్ 90 daysలో ఫినిష్ చేసామంటే, అంటే ఒక్కొక్క యాక్షన్ ఉంది, పాటలు ఉన్నాయి. అంటే సినిమాలో ఉన్నవి ఏవి ఇక్కడ మిస్ అవ్వాలి, మళ్ళీ అన్నీ ఉన్నాయి రైట్. అందుకే మీరు సినిమాటిక్ ఫీలింగ్ ఉంది అంటున్నారు. నిజంగా ఈ ఫిల్మ్ థియేట్రికల్ గా వస్తే విత్ దట్ 30 days యావరేజ్ మా అవుట్పుట్. So how many days did you shoot? 90 days. So per day average 5 minutes of footage. 5 minutes edited footage. Final cut. We have to. He has to output. అంత చేయాలంటే నీకు మైండ్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మన కథే లోతుగా రోజు చదువుతున్న కొద్దీ పరిచయం అవుతుంటే ఇంకా డీప్గా పరిచయం అవుతుంటుంది, డీపర్గా ఇంకా లేయర్స్ వస్తుంటాయి, డీటెయిల్స్ వస్తుంటాయి. ఆ ప్రాసెస్ రైటర్ డైరెక్టర్ గోత్రూ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, షూట్ టైం తగ్గుతుంది, క్లారిటీ, అందరూ ఎనేబుల్ అవుతాం. అంటే ఆ విజన్ని మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు. ప్లస్ మేము కూడా ఐషు ఈ రీడింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రీడింగ్ ఉంటుంది కదా, మన స్క్రిప్ట్ రీడింగ్ చాలా సినిమాలకి జరగాలని చెప్పి జరగవు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వీ డిడ్ దిస్ ఫర్ మయసభ.
ఆ రీడింగ్ అంటే లైక్ అక్రాస్ ద టేబుల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ సీన్, ప్రతి ఒక్క బీట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇలా కావాలి ఇలా అదే కావాలి అని చెప్పాను చెప్పి అది. షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో డిస్కషన్. వి ఆల్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అక్కడ నుంచి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని చెప్పి That's ఆ what I discussion told, ఉంది. that I learned from Katta's reading session and discussing, you know, how వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చేవాడిని అవును సార్, ఇది best కదా scenes కథ where కదా you can score. నీ బెస్ట్ సీన్స్, నీ టాప్ 8 సీన్స్, టాప్ 10 సీన్స్, ఈ సీన్స్ కానీ నువ్వు డిస్టింక్షన్తో క్రాక్ చేయగలిగితే మిగతాటి అన్ని కవర్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి. అంటే బాగా ఏడిపించాడు. I cried a lot. I mean, the scenes are written like that. రిపబ్లిక్ అన్ని లో ఏడుపు and ఐ షుడ్ పిక్ చేయడానికి ఒకటే రీజన్ రిపబ్లిక్ ఎందుకు మెయిన్లీ ఏడుమోహమా? చదివిన ఒక్క క్రూషియల్ సీన్ ఉంటుంది, అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో, తనే మొత్తం డిస్ట్రిక్ట్ కేర్ చేసుకుని ఆ మూమెంట్ అనేది. అండ్ అగైన్ లైక్ హౌ ఇట్స్ ఏ ఫర్ మీ, నాకు అది సిమిలేట్ టు ద సొసైటీ బేసిక్గా, దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. ఆ పెయిన్ని దీన్ని అంటే చార్మింగ్గా యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్,